బావులు ఎంతమందికి తెలుసు? నీళ్ల బావులు ఎక్కువ మంది చేతులు ఎత్తాం కదా. మనందరికీ బావుల గురించి పెద్దగా పరిచయం చేయనక్కర్లేదు. మనం మర్చిపోయినా ఇప్పుడు మన కంటికి కనిపించని ఫిజికల్గా ఉన్న వెల్స్ గురించి నేను ఈరోజు మాట్లాడను. కానీ మనం చేయవలసిన పని ఆధ్యాత్మికంగా మరలా ఒకసారి మన బావులు పూడికి తీయాలి. ఈరోజు ఆదికాండము 26వ అధ్యాయంలో నుంచి ఆ భాగాన్ని చూద్దాం. అబ్రహాము వెళ్ళిపోయాడు, ఇస్సాకుకి బాధ్యత వచ్చింది. ఆస్తులతో పాటు బాధ్యతను కూడా అప్పచెప్పాడు. ఎందుకంటే ఒక్కగానొక్క కొడుకు కదా. ఇస్సాకు అటు ఇటు కొన్ని రోజులు తిరిగిన తర్వాత 26వ అధ్యాయానికి వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, అబ్రహామును పిలిచిన దగ్గర నుంచి దేవుని దగ్గరికి వెళ్ళిపోయేంత వరకు కూడా వారు సంచార జీవుడే. అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ, ఆ ఫ్యామిలీ మొత్తం దేవుడు వారికి వాగ్దాన దేశాన్ని ఇచ్చేంత వరకు మోషే నాయకత్వంలోను, యెహోషువ నాయకత్వంలోను ఇచ్చేంత వరకు కూడా వారు సంచార జీవులు. అందుకనే ఐగుప్తు హిస్టరీలో వాళ్ళు సంచార జీవులుగానే రాయబడ్డారు. ఇస్సాకు ఇమ్మీడియట్ ఫ్యామిలీ కదా అబ్రహాము తర్వాత. ఆయన కూడా సంచార జీవిగా అక్కడక్కడ గుడారాలు వేసుకుని బతుకుతూ ఉండేవాడు. 26వ అధ్యాయము 1వ వచనంలో చూసినప్పుడు, అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీల రాజైన అబీమెలెకు నద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. ఇక్కడ కరువు ఉధృతంగా ఉంది కాబట్టి నీళ్లు బాగా వచ్చే ఐగుప్తు దేశంలోనికి వెళ్ళి అక్కడ ఉందాం అనుకున్నాడు. నిజానికి ఐగుప్తు దేశం కూడా ఒక పక్కంతా ఎడారే. నైలు నది పరివాహక ప్రాంతం ఒకటి ఉంది. ఆ నైలు నది పరివాహక ప్రాంతం తప్పించి మిగతాదంతా ఎడారి ప్రాంతం. ఇప్పుడు ఇస్సాకు అంటే ఈ ఫిలిస్తీన్ రాజు దగ్గరికి వెళ్ళాడు అంటున్నారు చూసారా, గెరారు దగ్గరికి. దగ్గరగా ఇప్పుడు మరి గాజా ప్రాంతం అనుకోండి, ఇజ్రాయేలీలకి గాజాకి మధ్య జరుగుతున్న యుద్ధం జరుగుతుంది కదా, ఆ ప్రాంతం అన్నమాట. అక్కడే ఉన్నప్పుడు దేవుడు నువ్వు ఎక్కడే ఉండమని చెప్పాడట. అక్కడ ప్రత్యక్షమయ్యి 3వ వచనంలో మనం చేస్తాం, ఈ దేశమందే నువ్వు పరవాసిగా ఉండు, పరవాసిగా ఉన్నప్పుడు నేను నీకు తోడై ఆశీర్వదిస్తాను అన్నాడు, వాగ్దానం. ఆ తర్వాత 12వ వచనంలోకి వెళ్ళినప్పుడు మనం చూస్తాం, ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించిన గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. పరదేశిగా ఉన్నాడు, సంచార జీవిగా ఉన్నాడు. వచ్చి ఒక చోట తన గుడారము వేసి అక్కడ బ్రతుకుతూ ఉన్నప్పుడు దేశము కాని దేశంలో, గుర్తుపెట్టుకోండి అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఏమన్నా నీళ్లు ఏమన్నా పారుతున్నాయా? ఏమీ లేవు, వర్షాలు లేవు, నీళ్ళు లేవు, పెద్దగా లేవు, అసలు లేవని నేను అన్నగాని అక్కడ డ్రౌట్ సిచ్యువేషన్ ఉంది అక్కడ. కానీ ఈయన ఏం వేస్తే అది పండిందంట. ఎలా పండింది? ఇప్పుడు డీటెయిల్స్లోకి వెళ్తాడు గ్రంథకర్త. అతడు మిక్కిలి 13వ వచనం, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసుల గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీన్లు అతని యందు అసూయ పడిరి. కరువుందట, కానీ ఈయన ఎదిగాడట. దేశం కాని దేశం, నీళ్లు లేని పరిస్థితి, కానీ ఈయన ఏమేస్తుంది 100 100 పండుతుంది. బాగా గొర్రెలు పెరిగినాయి, అమ్మిన వాళ్ళ దగ్గర ఈయన కొంటున్నాడు, కొత్తవి పుడుతున్నాయి, మొత్తానికి మంద పెరగడం ప్రారంభించింది. అప్పుడు తను ఏ దేశంలో ఉన్నాడో, ఫిలిస్తీన్ల మధ్యలో ఉన్నాడు కాబట్టి ఆ ఫిలిస్తీన్ల మధ్యలో ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు ఈయన్ని చూసి ఏం చేశారంట, అసూయ పడ్డారంట. అసూయ అనేది ఇట్స్ ఏ ఫన్నీ ఎమోషన్. ఫన్నీ అంటాం కంటే ఒక్కోసారి బాధాకరం. ద్వేషము అన్న మాట మీరు పలుమార్లు విన్నారు కదా, హేయము, ద్వేషము. నేనంటాను, ఒక వ్యక్తి భయములో నుంచి, అభద్రతా భావంలో నుంచి ఒక వ్యక్తిని అసూయగా చూస్తే అది ద్వేషమే అంటాను. ఎందుకని? నాకంటే ఎక్కువ చేస్తున్నాయి, నేను పడిపోతున్నాను, నేను కష్టపడ్డాను, నేను ఎంత చేసినా నాకు పేరు ప్రఖ్యాతలు రావట్లేదు, ఆయన అట్లా వచ్చి ఎట్లా పేరు వచ్చేసిందండి, నేను ఎన్ని సంవత్సరాల నుంచి చేసింది పోయింది, ఆఫీసులు ఇదే కదా గోల, నేను ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడింది పోయింది, నేను ఎన్ని సంవత్సరాల నుంచి పాటుపడింది పోయింది, ఆయన అట్లా వచ్చి ఎట్లా అనగానే, ఓ ప్రాజెక్టు చేయంగానే లేదా ఇంకోటి చేయంగానే పెద్ద పేరు వచ్చేసింది ఆయనకి. అసూయ దేనిలో నుంచి వస్తుందంటే, ఒక వ్యక్తి తనకు లేని దానిని ఎదుటివాడు సాధించినప్పుడు అది వారవలేనితనం, ఈర్ష్య అన్నం, దానిలో నుంచి ద్వేషం పుడుతుంది. ప్రభు వారు ఇచ్చిన ఆజ్ఞ మీకు గుర్తుంది కదా,
ఒక వ్యక్తి ద్వేషపడితే తన సహోదరుడి మీద ఏం చేయమన్నాడు? నువ్వు చేసే పని, నువ్వు అర్పించే అర్పణ ఏదైతే ఉందో దాన్ని పక్కన బట్టి వెళ్ళి సమాధాన పడమన్నాడు. ఈర్ష్య లేదు అసూయ అనేది ఒక వ్యక్తి లేదు మనకు లేని దాన్ని ఎదుటి వ్యక్తి దగ్గర ఉంటే, మనం సంపాదించలేని దాన్ని ఎదుటి వ్యక్తి సంపాదిస్తున్నప్పుడు కానీ, కేవలం డబ్బుల గురించి కాదు సుమి, పేరు కానీ లేకపోతే సంతోషం కానీ మరొకటి కానీ ఏదన్నా కానీ అవును, మనం క్రైస్తవులు మనకు అది ఫీలింగ్ ఉండదు అని మీరు అనుకోవద్దు. ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసి మీద ఈర్ష్యపడిన సందర్భాలు మనకి ఎన్నో తెలుసు. ఈర్ష్య అనేది ఒక వ్యక్తిని ఎంతటి కుసంస్కారిగా చేస్తుందంటే కిందే ఉదాహరణ మనకు కనబడుతుంది. చూడండి 15వ వచనం నుంచి. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు తవ్విన బావులన్నిటినీ ఫిలిస్తీయులు మన్ను పోసి పూజ చేశారంట. అసలు ఫిలిస్తీయులు ఉండే ప్రాంతం చూస్తే ఈ ప్రాంతం నెగెవ్ అన్నారు. ఆ తర్వాత అక్కడికి వస్తాడు. ఆ ప్రాంతం ఏదన్నా బాగా కృష్ణా నది, గోదావరి నది పరివాహక ప్రాంతంలా ఉంటదంటే ఉండదు. అయితే కొండలో రాళ్ళు, కొద్ది సెలయేళ్ళు ఉంటాయి, పెద్ద వ్యాలీస్ లాగా ఉంటాయి. ఆ తర్వాత మొత్తం ఎడారే. వీళ్ళున్న ప్రాంతంలో అంత తొందరగా బావులు పడవు. సిస్టర్న్కి వెలకి తేడా ఉంది. ఫిలిస్తీయుల దగ్గర ఎక్కువ సిస్టర్న్స్ ఉండే. సిస్టర్న్స్ అంటే ఏంటంటే ఒక 20 నుంచి 30 అడుగుల్లో తవ్వి మట్టితో తవ్వి మట్టిని పూడ్చుకుంటూ అలాగే ఉంచి వర్షం నీళ్లు దాంట్లోకి మళ్ళించి కొద్ది రోజుల పాటు కొన్ని నెలల పాటు అయితే పంటలకి లేకపోతే ఇంటి అవసరాలకి వాడుకుంటారు. కానీ అబ్రహాము నీళ్ల గోతులు తవ్వించలేదు, నీళ్ల బావులు తవ్వించాడు. నీళ్ల బావులు తవ్వించడం అంటే ఏంటంటే దాదాపు 100, 150, 200 అడుగులు తవ్వించడం మాత్రమే కాకుండా అదంతా లైమ్ స్టోన్, ఊడిని ఎట్లా అంటే వచ్చేదేం కాదు, చాలా కష్టపడాలి. తవ్వించడం మాత్రమే కాకుండా లోపలికి మట్టి పడిపోకుండా లోపల బావుల లోపల రాళ్లతో కింద నుంచి 100, 150, 200 అడుగులు కింద నుంచి ఒకదాని మీద ఒకటి రాయి పేర్చుకుంటా పైకి వస్తారు. అవి బావులు. ఆ రోజుల్లో నీళ్ల బావులు అలా తవ్వించాడు అబ్రహాం. అంత కష్టపడి తవ్విస్తే ముందు రాళ్లు పోశారు. అంటే ముందుకు వెళ్ళి చూస్తే మీకు తెలుస్తుంది, ముందు రాళ్లు పోస్తారు, తర్వాత మట్టి పోశారు. ఎందుకంటే ఈయన ఎట్లాగొట్లా దీన్ని సంపాదిస్తున్నాడు, ఈ సంపాదన ఆపేయాలి అని. ఈర్ష్య చాలా దయనీయమైంది, దారుణమైంది కూడా. ఇంకో విషయం చెప్పాలి, మీ మీద ఈర్ష్య పడే వాళ్ళని చూసి మీరు వాళ్ళ మీద ఆయాసం పెట్టుకోవద్దు. కారణం ఏంటి తెలుసా? ఆ ఈర్ష్య పడేవాళ్ళు ఒకటి మీకు చెప్తున్నారు. అదేంటంటే వాళ్ళకి లేనిది మన దగ్గర ఏదో ఒకటి ఉంది. సాతాను కూడా మన మీద ఈర్ష్య పడుతున్నాడు. ఎందుకు తెలుసా? ఆయనకి దక్కలేని అవకాశం, ఆయనకి ఇవ్వని అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. ఏమని? ఆయన దగ్గరికి తండ్రి అని ఆయన సన్నిధికి వెళ్ళే అవకాశాన్ని, ఘనతని దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. ఈర్ష్య మనందరికీ ఏదో ఒక సందర్భంలో పడుచూపినప్పుడు విచిత్రంగా ప్రవర్తించబోకండి. ఇప్పుడు ఇస్సాకు చేయబోయే పని మీరు కూడా చేయండి. 4 మూళ్ళు చెప్తాను ఇస్సాకు చేసినవి, అన్నీ ఒక 4 పదాలే. అక్కడి నుంచి అసలు తవ్వకం ప్రారంభం అవుతుంది. చూడండి 16వ వచనం. అబీమెలెకు నీవు మాకంటే బహు బలము గలవాడు. నిజానికి రైట్ ట్రాన్స్లేషన్ అంటే నువ్వు మాకంటే ఆస్తిపరుడువు, నీకు మా దగ్గర కంటే ఎక్కువ జనాభా ఉంది, నీకు నీళ్ళు ఎక్కువైపోతున్నాయి, నువ్వేం చేసినా బాగుంటుంది కాబట్టి, నీ గొర్రెలకి నీళ్లు కావాలి, నీ మనుషులకి నీళ్లు కావాలి కాబట్టి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవని అడుగుతాడు. బలము అంటే అక్కడేంటంటే ఇన్ ఎవ్రీథింగ్, ఇన్ ఆల్ సైజెస్, ఇన్ ఆల్ మేనర్స్. బలము గలవాడవు కాబట్టి ఏం చేయమని అడుగుతున్నాడు? మా యొద్ద నుంచి వెళ్ళిపో. బలహీనులు 10 మంది కలిసిన చోట 11వ వ్యక్తి బలవంతుడు ఉంటే వాళ్ళు తట్టుకోలేరు. మనిషికి ఉన్న బలహీనతల్లో ఇదొకటి. ఒక వ్యక్తి దీవించబడుతున్నప్పుడు ఓర్వలేము, అలాగే ఒక వ్యక్తి నడిపిస్తూ ఉన్నప్పుడు వెనకాల ఉండి నడవడానికి కూడా ఓర్చుకోలేము. కారణం ఏంటంటే నిన్నగాక మొన్న వచ్చినోడు, లేకపోతే బయట దేశస్తుడు, లేదా మనకు సంబంధించిన వాడు కాదు, కొత్తగా వచ్చినోడు, ఇలా రకరకాలైన భేషజాలు పెట్టుకొని మనల్ని ముందు నడిపించే నాయకులు కానీ, అయితే దైవ సేవకులు కానీ, లేకపోతే ఇంట్లో వాళ్ళు కానీ అప్పుడప్పుడు మన ఇళ్లలో చూస్తూ ఉంటాం. నిన్నగాక మొన్న వచ్చి నువ్వు మా చెప్తావేంటి అంటారు. ఒకసారి మనము విరుద్ధంగా ఆలోచన చేద్దాం. అబీమెలెకు అన్న మాటను విరుద్ధంగా ఆలోచన చేద్దాం. అదేంటంటే ఇస్సాకు గారు మీతో దేవుడు ఉన్నాడని కింద అంటాడు. అదే ముందే గ్రహించి మేము కూడా మీతో పాటు ఉంటామంటే ఇస్సాకుతో పాటు ఉన్న దీవెనలు ఇప్పుడు ఎవరికి వచ్చాయి? ఫిలిస్తీయులకు కూడా వచ్చాయి కదా. మాకు కూడా నీళ్ళు ఇవ్వండి, మాకు కూడా కాస్త మీ దాంట్లో పండించిన దాంట్లో ఇవ్వండి అంటే ఇస్సాకు ఇవ్వకుండా ఉంటాడా? అడగడానికి పోయి భేషజాలకు పోయి ఇక్కడ ఏమంటాడంటే వద్దు, ఎందుకని నువ్వు బలవంతుడు. అబీమెలెకు కూడా రాజుకు కూడా భయం పట్టుకుంది. వామ్మో, ఈయన పేరు ప్రఖ్యాతలు చూస్తూ ఉంటే, ఈయన దానికి వచ్చింది చూస్తూ ఉంటే నా దగ్గర నుంచి నా వాళ్ళు కూడా వెళ్ళిపోయేటట్టున్నారు. ప్రజలకు బాధ, నాయకుడికి బాధ, దేశంలో బాధ. చాలామంది ప్రభువా నాకు దీవెన కావాలి అని ప్రార్థన చేస్తాం కదా.
చూడండి, దీవెన వస్తే ఇన్ని సమస్యలు కూడా ఎదుర్కోవాలి. నేను ఎప్పుడు అంటాను, మీరు దీవెన కోసం ప్రార్థన చేసేటప్పుడు దేవుడిచ్చే ఆ దీవెనను హ్యాండిల్ చేయడానికి కావాల శక్తి సామర్థ్యాలను కూడా ప్రార్థన చేయండి. ఒట్టికి దీవెన ప్రార్థన చేసి వదిలేస్తే మనం కూడా ఇట్లా తరమపడతాం. చూసుకోండి, ఈ తరమపడడం కంటే మన దీవెనతో పాటు దేవుడు మనకు 10 మందిని మనకి సహకారంగా 10 మందితో కలిసి వెళ్ళే తెలివితేటలు, 10 మందితో పంచుకునే మనసు కూడా కావాలని ప్రార్థన చేయండి, బాగుంటుంది. 17వ వచనం, ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారము వేసుకొని అక్కడ నివసించెను. గెరారు లోయ అంటే నెగెవు ప్రాంతానికి వచ్చాడు. ఇప్పుడు అదంతా ఎడారి. 18వ వచనం, అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి తవ్వించాడు. ఎలా అనగా, అబ్రహాము మృతి పొందిన తర్వాత ఫిలిస్తీయులు వాటిని పూడ్చివేసరి అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేళ్ల చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టడం ప్రారంభించాడు. గుర్తుపెట్టుకోండి, మన ఆత్మీయ ఆధ్యాత్మిక జీవితంలో, కుటుంబ జీవితంలో మన ముందు తరాల వాళ్ళు చేసిన కష్టాన్ని, లేదు వాళ్ళు చేసిన త్యాగాల్ని గుర్తుపెట్టుకోవడం చాలా ప్రాముఖ్యం. ప్రత్యేకించి యవనస్తులకు చెప్తున్నాను నేను ఈ మాట. ఈ రోజున మీరు ఒక స్థాయికి రావడానికి మీ ఇంట్లో వాళ్ళు ఎంత పాటుపడ్డారో, ఎన్ని పూటపడ్డారో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజున ఆస్తులు విపరీతంగా పెరిగి కొంతమంది చేసే ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంటుంది. కానీ వెనకట వారి తాతగారులు లేకపోతే వారి ముత్తాతలు గోచి పెట్టి కష్టపడి పొలాలు పండించి ఈ రోజున ఆ పొలాలు పెరిగి ఆస్తులు అవుతున్నాయి. మనందరికీ తెలిసిన విషయం ఇది. చాలా సంతోషం. కాకపోతే ఎక్కడి నుంచి ఈ సంపాదన వచ్చింది, ఎక్కడి నుంచి ఈ పేరు ప్రఖ్యాతలు వచ్చిందని మర్చిపోయి తమ కుటుంబాలను కానీ తమ పెద్దవారిని కానీ ఏసడించుకునే వారికి జ్ఞాపకం ఉంచుకోండి, మీ పెద్దలను మీరు గౌరవించకపోతే దేవుని యొక్క దీవెన రావడం కష్టం. అబ్రహాము తవ్వించిన బావులు ఈయనకెందుకు? ఈయన దగ్గర ఎక్కువ మంది జనాభా ఉన్నారు, ఇప్పుడు అవి తవ్వించుకోలేడా కొత్తవి? మీకు ఆధ్యాత్మికంగా పునాదులు వేసిన వారు రక్షణలోనికి రావడానికి ఉపవాసాలు ఉండో లేకపోతే మేళ్లకు తిరిగో ప్రార్థన చేసిన వారిని మర్చిపోవద్దు. మీకు పరిచర్య చేసిన వారిని మర్చిపోవద్దు, చులకనగా చూడవద్దు. కారణం ఏంటంటే అది మీ బావి, అది మీ ఆస్తి. మీరు పరలోకం వెళ్ళిన తర్వాత పలానా 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 వారి కుమారుడని పిలుస్తాడో లేకపోతే పలానా సంఘస్థులని పిలుస్తారో చూడాలి. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు సీ దాట్. అది 2 రకాలుగా దేవుడు పిలుస్తాడేమో మరి, అంతే కదా. ఎందుకంటే మనకు ఎక్కడ పునాది పడింది ఆధ్యాత్మికంగా 2 రకాలుగా చెప్తున్నాను. మనం శారీరకంగా దీవెన పొందుకున్నవి, మన ఆధ్యాత్మికంగా దీవెన పొందుకున్న వాటిని అప్పుడప్పుడు పూడికి తీయాలి, గుర్తించాలి, గ్రహించాలి, గమనించాలి. వాటిని మర్చిపోయి ఈరోజు మనం పెద్దవారం అయ్యాము కదా అని ఆ స్థాయిలో బయట వాళ్ళతో మాట్లాడినట్లుగా, ప్రవర్తించినట్లుగా వ్యక్తిగతంగా మీరు చేసినట్లయితే అది మీ మీద పొరపాటు. చెప్తున్నాను, ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం మంచిది. ఈరోజు ఆస్తి వచ్చింది కదా అని నేను కొత్త బావులు తవ్వించుకుంటానని ముందుకు తవ్వించాడు. కానీ దానికి ముందు తన తండ్రి ఎక్కడ తవ్వించాడో అడ్రస్ తెలిసి ఈయనకి, అది గొప్ప విషయం. ఇస్సాకు పుట్టక ముందు తవ్వించిన బావులు ఈయన గారికి తెలుసు. అంటే తండ్రి చెప్పాడు, ఈయన గుర్తుపెట్టుకుని ఉంటాడు. మొత్తానికి పూడిక తీయడం ప్రారంభించాడంట. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవగా జలలు నీళ్ల బావి దొరికెను. అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి, ఈ నీరు మాది. ఎందుకంటే ఈ బావి ఎక్కడుందంటే దగ్గరలో ఒక చిన్న పాయ లాంటి నీళ్లు వెళ్ళే పాయ ఉంది. దానిలో నుంచి నీళ్లు బావిలోకి రీడైరెక్ట్ చేశారని మరి అక్కడ ఉన్నవారు అనుకుని మొత్తానికి ఇంత గొడవ పడటం ప్రారంభిస్తారు. అందుకని మేము దీన్ని పూర్తి చేసాం, మా నీళ్లు నువ్వు లాగేసుకుంటున్నావు. అక్కడ ఆయన ఏం పెట్టాడు? ఎసకు అంటే అక్కడే అర్థం ఉంది, ఏంటంటే కలహము. ఈ బావి నాకు మీకు కలహాన్ని తీసుకుని వచ్చిందని తన తండ్రి ఏ పేరు పెట్టాడో మరలా అదే పేరు పెట్టాడు. అంటే దాని అర్థం ఏంటంటే తన తండ్రి ఎప్పుడు కూడా ఇదే గొడవళ్ళు పడ్డారు, అందుకే కదా పూర్తి చేసింది. మరలా అక్కడి నుంచి వారు మరొక బావి తవ్వినప్పుడు దాని కొరకు జగడమాడిరి కనుక దాన్ని ఏమన్నాడంట? సిత్నా అన్నాడు. రెండో దాని పేరు అర్థం ఏంటి? తర్వాత వచనంలో ఉంటుంది. సిత్నా అంటే జగడం. ఎసకు అంటే ఏంటి? మీకు 4 మూళ్ళు చెప్తాను కదా, దాంట్లో 2 వచ్చినాయి మీకు. ఎసకు అంటే కలహము, సిత్నా అంటే జగడము. ఆ తర్వాత వచనం 22, అతడు అక్కడ నుండి వెళ్ళి మరొక బావి తవ్వించెను, దాని విషయమే వారు జగడమాడలేదు గనుక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలగజేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదమని దానికి రహబోతు అని పేరు పెట్టాడు. రహబోతు అంటే స్పేస్, పీస్, ఎడము, విశాలత అని అర్థం. మొదటిదేమో ఎసకు,
రెండోది ఏంటి? శెత్నా. మూడోది ఏంటి? రహబోతు. 3 బావులు తవ్వించిన తర్వాత మొత్తానికి మరలా అక్కడి నుంచి కదలవలసి వచ్చింది. 23 అక్కడ నుండి అతడు బెయర్షాకు, ఇది 2 పదాలు, ఇది బెయర్ షవా, షబా అని ఉంది కానీ షవా అంటే 7 లేదా వాగ్దానము, ప్రామిస్. బెర్ అంటే ఇల్లు లేదా స్థలము, పట్టణము, ఏదైనా. ఆ స్థలానికి ఆయన తవ్వించాడు కాబట్టి ఒక కంప్లీట్ నెంబర్. ఎందుకని 3 సార్లు ఎవరు తవ్వారు? ముందున్న 3 బావులు తండ్రి తవ్వినాయి. మరలా ఆయన ఏం చేశాడు? మరలా తవ్వాడు. అప్పటికి 6 అయింది. ఇది 7వది కాబట్టి బెర్ షవా లేదా బెర్ షబా అని పేరు పెట్టాడు దానికి. ఆ టౌన్ ఇప్పటికీ ఉంది. అక్కడ వెళ్తే మీరు ఆ బావిని కూడా చూడొచ్చు. అక్కడ దానికి ఇది కంప్లీట్. ఇక్కడ దేవుడు నాకు వాగ్దానము చేశాడు, అందుకని ఇక్కడ ఉంటాను అని చెప్పి మొత్తానికి అక్కడ తను ఆ బావిని తవ్వి ఆ బావికి పేరు పెడతాడు. అంతటా ఆగిపోలే. ఇవన్నీ అయ్యేపాటికి అబీమెలెకుకి తెలిసొచ్చింది. అప్పుడు ఏం చేస్తాడంటే 26 అంతటా అబీమెలెకును అతని స్నేహితుడైన అహుజతును అతని సేనాధిపతి అయిన ఫీకోలును గెరారు నుండి అతనికి యొద్దకు వచ్చిరి. ఇస్సాకు, మీరు నా మీద పగబెట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తము నా యొద్దకు వచ్చి ఉన్నారని వారిని అడుగుగా, వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండుట చూచితిమి గనుక మనకు అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండాలని. ఇదేదో ముందే చేస్తే బాగుండేది కదా. ఆ తర్వాత రాత్రి ఆయనకి విందు చేస్తాడు. విందు అయిన తెల్లారి వాళ్ళని పంపించిన తర్వాత 31వ వచనంలో మనం చూస్తాం, తెల్లవారినప్పుడు వారు లేచి ఒకరితో ఒకడు ప్రమాణము చేసుకునేది. తర్వాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని యొద్ద నుండి సమాధానముగా వెళ్ళరి. 32 ఆ దినమందే ఇస్సాకు దాసులు వచ్చి తాము త్రవ్విన బావిని గూర్చి అతనికి తెలియజేసి మాకు నీళ్లు కనబడినని చెప్పిరి గనుక దానికి షేబా అని పేరు పెట్టెను. కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు షేబా. 4 బావులు తవ్వించాడు, 4 విధాలుగా 4 ప్రాంతాలకి వెళ్ళాడు, కానీ బెర్షెబాలో స్థిరపడ్డాడు. అది కూడా కొన్ని సంవత్సరాలు. ఈరోజు నా ప్రాముఖ్యమైన వాక్య భాగము ఏంటంటే 25వ వచనం. తను అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇస్సాకు చేసిన 4 పనులు ఉన్నాయి. మనము కూడా మన బావుల్ని తవ్వడానికి తవ్వేటప్పుడు తవ్విన తర్వాత చేయాల్సిన 4 పనులు ఉన్నాయి. ఈరోజు నేను ఇచ్చే మీకు పిలిపేనంటే, మీ ఆధ్యాత్మికమైన బావులు ఎక్కడ పూడుకుపోతూ ఉన్నాయి, ఏ విషయాల్లో పూడుకుపోతూ ఉన్నాయి? ఈర్ష్య, అసూయ, ద్వేషము లేదా కంటెంట్మెంట్ అంటే నాకున్నది చాలు, నేను బాగానే ఉన్నాను. కొన్ని సంవత్సరాలు ఎదిగిన తర్వాత ఆత్మీయంగా మనం ఎదగం. మనం బాగానే ఉన్నామని అనుకుంటాం, కానీ ఒక పక్క నుంచి మన బావులు పూడిపోతూ ఉంటాయి, మన ఆత్మీయత పూడిపోతూ ఉంటుంది, మనం దాన్ని గ్రహించుకోలేం. దేవుడు బలేటోడండి. ఎడారి ప్రాంతాలకి వెళ్ళమంటాడు, అక్కడ దీవిస్తానంటాడు. కరువున్న ప్రాంతాలకి తీసుకెళ్ళి నీళ్ళు ఇస్తాడు. ఏమీ లేని చోట పంటలు పండించి 100% ఇస్తాడు. ఈయనంత విచిత్రమైన దేవుడు. ఎందుకు ఇలా చేస్తాడు దేవుడు? అబ్రహాముని చూస్తే మీరు నెగెవ్ అని కొట్టి చూడండి, లేదా ఇజ్రాయెల్ నెగెవ్ ప్రాంతం మొత్తం ఎడారే. అబ్రహాం అక్కడే తిరిగాడు, ఇస్సాకు అక్కడే తిరిగాడు, యాకోబు అక్కడే తిరిగాడు. అది అట్లా ఉంటుంది. అది అక్కడ ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు. వెళ్ళి ఆయన మాత్రం ఉన్నాడు అక్కడ. అది అబ్రహాము తిరిగిన ప్రాంతం. ఆ తర్వాత ఇస్సాకు తిరిగిన ప్రాంతం కూడా చూడండి, అదే ప్రాంతంలో తిరుగుతాడు. అక్కడక్కడ. ఎందుకో తెలుసా? తన మీద ఆధారపడి కుటుంబమైనా, ఆత్మీయతైనా, ఆధ్యాత్మిక స్థితి అయినా, దేనినైనా తన మీద ఆధారపడి జరిగించుకోవాలని మనిషికి ఇక్కడ నేర్పుతూ ఉన్నాడు, ఇస్సాకుకు నేర్పుతూ ఉన్నాడు. అబ్రాహాము, ఇస్సాకు అనే మన పూర్వీకులకి నేర్పడం ద్వారా మనకు కూడా నేడు తెలియజేసే విషయం ఏంటంటే, మీరు కూడా ఆయన మీద ఆధారపడి పూడుకుపోయిన బావుల్ని తీసేటప్పుడు 4 పనులు చేయండి. మొదటిది ఏంటంటే, అతడు కొత్త ప్రదేశానికి వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? ఒక బలిపీఠం కట్టాడు. బలిపీఠం కట్టినప్పుడు మొదటి బావి పేరేంటి? ఎసెక్ అంటే ఏంటి? కలహం. ప్రభువారు ఏం ఆజ్ఞ ఇచ్చాడు? నీకు కలహం ఉంటే బలి ఆపేసి వెళ్ళి సమాధాన పడి రమ్మన్నాడు. ఈరోజు మీకు ఎవరితోనన్నా కలహం ఉండినట్లయితే, మీ మనసులో కష్టం ఉండినట్లయితే, దాన్ని వదిలి దేవుడు మనకిచ్చిన ఈ ప్రబోజన పరిచర్య ఉంది, ఈ బలిపీఠం ముందుకు వచ్చేటప్పుడు దాన్ని అక్కడ వదిలిపెట్టరండి. అలాగే మీరు చేయవలసిన పని ఇంకోటి ఉంది. మీ ఆత్మీయ స్థితిని, మీ పూర్వీకులు ఏ విధంగా, లేదు మీ ఆత్మీయ తండ్రి ఏ విధంగా మిమ్మల్ని పెంచి పోషించాడో దాన్ని మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. రిమెంబరింగ్ ద పాస్ట్. మీరు చేసిన పొరపాటు, మీరు చేసిన తప్పిదం. బలిపీఠం కట్టినప్పుడు ఎడాపెడా 4 రాళ్ళు వేసి అది బలిపీఠం అంటాం కాదు. బలిపీఠం కట్టడం అంటే మనస్సులో నుంచి ఆ దైవారాధన బయటికి రావాలి.
రాయి రాయి పేరుస్తున్నప్పుడు నేను అనుకుంటాను, ఇస్సాకు ప్రార్థన చేస్తుంటాడు, తండ్రి ఈరోజు నేను ఈ బలిపీఠం కడుతున్నాను, ఈ బలిపీఠం మీద నేను ఏదైతే ఇస్తానో దాన్ని నువ్వు అంగీకరించు, నువ్వు నా కుటుంబాన్ని చూడు, నేను అక్కడక్కడ తిరుగుతున్నాను, నాకు అవకాశం లేదు, నాకు ఒక మంచి నీళ్ల బావి ఇవ్వు, నాకు ఉండటానికి ఒక ప్రదేశాన్ని ఇవ్వు, వీళ్ళందరూ నేను పెంచి పోషించాలి, నాయకుడిగా నడిపించాలి, పిల్లలు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, బానిసలు ఉన్నారు, సేవకులు ఉన్నారు, వీళ్ళందరినీ ఏం చేయాలి? భారం. ఒక్కొక్క రాయి పెడతా ప్రార్థన చేసి ఉంటాడు. రెండవది ఏంటి, ఏం చేశాడు? ఆ తర్వాత యెహోవా నామమున బలిపీఠం ముందు ఏం చేశాడంట? ప్రార్థన చేశాడంట. రెండవ బావి పేరేంటి? శెత్న. మీకు జగడాలు వచ్చినాయి అనుకోండి, కత్తి కర్ర డాలు తీసుకుని వాళ్ళ మీద గెలబాకండి. జగడాలు వస్తే ఏం చేయాలి? ప్రార్థన చేయండి. మీరు కట్టిన బలిపీఠం దగ్గర మీరే ప్రార్థన చేయండి. ఎప్పుడు చాలా సందర్భాల్లో ఏం చేస్తామంటే, ఆ రెసిస్టింగ్ ద అపోజిషన్, వ్యతిరేకతను ఎదిరించడం అనేది అదొక ఆర్ట్. మిమ్మల్ని అన్న వాళ్ళని, తిట్టిన వాళ్ళని, అసూయపడిన వాళ్ళని, ఎదిరించిన వాళ్ళని కాస్త ఓర్చుకుంటే ఇస్సాకులాగా మళ్ళీ అబీమెలెకు వచ్చినట్టుగా జయిస్తారు. లేదు, వాళ్ళ మీద తిరగబడ్డారు అనుకోండి, మాట వచ్చి కొన్ని సంవత్సరాలు పెట్టి మాట్లాడుకోరు. కామన్ విషయం, అందరికీ తెలిసిందే కదా. ఇస్సాకులాగా కాస్త ఓపిక చూపించి అబీమెలెకుని, ఫిలిస్తీయులని మరలా సంపాదించడమా? లేదు, వాళ్ళ మీద తిరగబడి పోగొట్టుకోవడం మీరే నిర్ణయించుకోండి. ప్రార్థన చేసి జగడాన్ని రూపుమాపమని అడిగి ఉంటాడు. తాను ఎలాగూ పడలేదు, అలాగే ఉన్న జగడాన్ని తీసివేయను. ఆ తర్వాతే అబీమెలెకు వస్తాడు కదా. అలాగే తర్వాత ఏంటంటే మూడో పని ఏం చేశాడు చెప్పండి? అక్కడ గుడారము వేసెను. మూడో బావ పేరేంటి? రహబోతు. అంటే అర్థం ఏంటి? స్థలం, ఎడము, విశాలము. ఎంత విశాలం అంటే దాదాపు ఒక 500 ఎకరాలు ఉంటుంది ఆయన వేసిన చోట. నేను నిన్న చదువుతూ చూశాను నేను ఆ ప్రాంతాన్ని. సుమారుగా ఒక 500-600 ఎకరాలు ఉంటుంది. సరిపోద్ది ఇప్పుడు? అక్కడ వెళ్ళిపో అన్నారు. ఇప్పుడు వెళ్ళిపోమంటానికి ఎవరూ లేరు. ఒక పేట భూమి మీద గుడారం వేసి తను ఎక్కి చూస్తూ ఉంటే చుట్టూతా ఉన్న ఎడారంతా కనబడతా ఉంది. బాగా విశాలమైన స్థలంలో గుడారం వేశాడు. ఏం చేశాడు? మొదట బలిపీఠం కట్టాడు, కలహాన్ని వదిలిపెట్టి. రెండోది ఏం చేశాడు? ప్రార్థన చేశాడు జగడాలు పోవాలని. మూడోది ఏం చేశాడు? ఇక్కడ గుడారం వేశాడు. మీరు కూడా మీది ఎంత ఇల్లు, ఎంత స్థలము, ఎంత అనేది మీరు అది చూడబాకండి ఫిజికల్గా. మీ మనసులో ఎంత స్థానం ఉందో చూడండి. శత్రువులను కూడా స్నేహించగలిగినంత పెద్ద హృదయం మీకు ఉన్నట్లయితే, మీకు విశాలత ఉన్నట్లయితే మీ బావి గొప్పదే. మీ బావి లోతు ఎక్కువ. మీ మనస్తత్వానికి, మీ వ్యక్తిత్వానికి విలువ ఎక్కువ. ప్రతి చిన్నదానికి సిల్లీగా బిహేవ్ చేస్తూ, చిల్లర గొలవ చేస్తూ, ప్రతి దానితోనూ పక్కన వాళ్ళతో, ఇటు మందిరంలోనూ అటు బయట సొసైటీలోనూ అందరితోనూ జగడమాడేవాళ్ళు, లేదా ప్రతిదానికి గొడవ పెట్టుకునే వాళ్ళకి అంత పెద్ద మనస్సు లేదనేది మనం వేరే చెప్పుకోనక్కర్లేదు. మీ బావిలో కలహము, జగడము లేకుండా బాగా ప్లేస్ ఉండేటట్టు చూడండి. తవ్వండి. ఇంకా నీళ్లు రావట్లేకపోతే ఇంకా తవ్వండి. ఎంత తవ్వాలి? మీ దగ్గర ఉన్న వాళ్ళందరికీ మీరు ఇచ్చే స్నేహము, మీరు పంచే ప్రేమ, మీరు మాట్లాడే మాట తృప్తి పడేటట్లుగా రెహబాతులాగా పెద్ద బావి తవ్వండి. ఆ తర్వాత ఏం చేశాడు? గుడారం వేసిన తర్వాత నాలుగోది ఏంటి? చూడండి 25వ వచనంలో. అప్పుడు బావి తవ్వడం ప్రారంభించాడు. త్రవ్య ఉన్నాడు. ఇది వాగ్దానం. బేర్ షవ అంటే 7 కంప్లీట్ నంబర్. ఇప్పుడుతో నేను కంప్లీట్గా అన్ని బావులు తవ్వాను, దీనితో నాకు వాగ్దానం తథ్యం. ఎందుకని? బలిపీఠం కట్ట, యెహోవా నామమున ప్రార్థన చేశా, గుడారం వేశా, ఇప్పుడు బావి తవ్వుతూ ఉన్నా. చివరి బావి తవ్వుతూ ఉన్నా. ఎటువంటి బావి? ఇప్పుడు వాగ్దానం. దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానము, దేవుడు మీకు ఇచ్చిన పిలుపు, దేవుడు మీకు ఇచ్చిన రక్షణ ఏదైతే ఉందో వాటిని జ్ఞాపకం చేసుకుంటూ, మీరు ఎక్కడైతే ఉన్నారో, ఏ పని అయితే చేస్తూ ఉన్నారో, ఏ సందర్భంలో ఉన్నారో, కష్టమైనా, కలహమైనా, ఏ సందర్భమైనా నమ్మండి, దేవుడు విశాలతను కలగజేస్తాడని. ఎందుకంటే మనం మొదట చదువుకున్నాం, నువ్వు ఏ దేశంలో ఉండాలో ఆ దేశంలో ఉండు, నువ్వు పరుల దేశంలోనే బ్రతుకు, కాకపోతే నేను ఏం చేస్తాను? దీవిస్తా. ఏమండి? మన బావి, మన మనస్సు, మన మనశ్శాంతి, మన వ్యక్తిత్వము, మనం బ్రతికే తీరు లోతుగాను వెడల్పుగాను ఉండినట్లయితే మనకెవరండి శత్రువులు చెప్పండి? అందరితో పలకరించి మాట్లాడుతా, ఎటువంటి ఆలోచన లేకుండా, పక్కన వాళ్ళు బాగున్నప్పుడు సంతోషించి నాకు చాలా ఆనందంగా ఉందండి, మీరు బాగుంటానంటే వాళ్ళు ఎంత దీవెన పొందుకుంటారు మీ మాటతో, మీరెంత గొప్పవారుగా ఉంటారు. మన ఆధ్యాత్మికంగా ఎండిపోతున్న విషయాలు ఏవైతే ఉన్నాయో
ఆత్మీయ వరాలు, ఫలాలు లాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని తవ్వడం ప్రారంభించండి. ప్రేమ, దీర్ఘశాంతము, దయాళుత్వము అన్న లిస్ట్ ఏదైతే ఉందో ఒకసారి చదువుకోండి. ప్రభువా, ఏ ఏ విషయాల్లో నేను, ఏ బావిలో, ఏ అడుగులో నేను ఆగిపోతూ ఉన్నాను, ఏ ఏ సందర్భంలో నేను తగ్గిపోతూ ఉన్నాను, ఎక్కడ నాకు తెలియకుండా పక్కన బావులను పూడ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాను, ఎక్కడ నేను ఈర్ష్యపడుతూ ఉన్నాను, ఎక్కడ నేను కలహం పెట్టుకున్నాను, ఎక్కడ జగడం పెట్టుకుంటున్నాను, ఎక్కడ పక్కన వాళ్ళ మీద దుమ్మెత్తిపోస్తున్నాను చూసుకుంటా మీ బావులు పూడికి తీసి ఈరోజు ఈ ప్రభు భోజన పరిచర్యలో పాల్గొనండి. మీరు బలిపీఠం కట్టండి, ప్రార్థన చేయండి, గుడారము వేయండి, బావి తవ్వండి. దేవుడు అప్పుడు మీకు అది వాగ్దానంగా మారుస్తాడు. ప్రస్తుతం ఉన్న వాటిని చూసుకొని, లేదు సంపాదించిన వాటిని చూసుకొని, లేదు మీ దగ్గర ఉన్న వాటిని సెక్యూరిటీస్ని చూసుకొని మీ భక్తిని మీరు ఎక్కడి నుంచి ప్రారంభించారో దాన్ని మర్చిపోద్దండి. ఏమీ లేని రోజున, కష్టపడుతున్న రోజున, ఉపవాసాలుండి ప్రభువా నాకు ఇది కావాలని అడిగిన రోజున దేవుడు ఏ విధంగా మిమ్మల్ని సందర్శించాడో ఈ రోజున మరలా మిమ్మల్ని సందర్శించడానికి పూడుకుపోయిన బావుల్ని తవ్వండి. ఎలా పడితే అలా జీవిస్తే, ఎలా పడితే అలా మీ ఆధ్యాత్మిక బావులు ఉంటే, ఎలా పడితే అలా మీ మనసులు ఉండినట్లయితే, అంతా బాగుందని మీరు అనుకున్నట్లయితే సాతాను మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. దట్స్ అ బ్రిలియంట్ డిసెప్షన్. ఐ వుడ్ సే లెట్స్ డిగ్ డీప్, రీడిగ్ యువర్ వెల్స్. మీ బావులను మరలా పునరుద్ధరించుకోండి. ఎంత పూడిక పడ్డాయి, మీ ఆధ్యాత్మిక జీవితంలో ఎంత పూడిక పేరుకుంది, ఎంత లోతు వెళ్ళారు. కోల్డ్ హార్టెడ్గా చాలామంది ఏంటంటే భక్తిలో వయసు పెరుగుతూ ఉన్నప్పుడు కోల్డ్ హార్టెడ్గా తయారవుతాం. అంటే పెద్దగా ప్రతిస్పందించం. ఒకప్పుడు ఉన్నంత మాట్లాడితే, కదిలిస్తే కన్నీళ్ళు వచ్చేంత ఆత్మీయ జీవితం ఇప్పుడు ఉండదు. అన్నిసార్లు ఏడవమని నేను అంటలేదు సుమి, కానీ ఆ స్పర్శ ఉంది చూసారా, పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని కదిలించినప్పుడు ఆ స్పర్శ ఉంది చూసారా, భక్తిలో పెరుగుతున్నప్పుడు ఆ స్పర్శ పోయినట్లయితే మీ బావిలో పూడిక ఉంది. నా బాగా గుర్తు, అప్పుడప్పుడు బావిని పూడికి తీయకపోతే ఫ్రెష్ వాటర్ రాదని సమ్మర్లో పూడికలు తీయించేవాళ్ళం. ఇప్పుడు సమ్మర్లో ఉన్నాం కదా, తీయండి పూడికి. మీ బావులు కూడా, మీ ఆత్మీయ బావులు కూడా పూడికి తీయండి. పూడికి తీస్తూ బలిపీఠం కట్టి ప్రార్థన చేసి, విశాలత కావాలి ప్రభువా, నా మనసుకి మరింత విశాలత కావాలి, నా ఆలోచనలో మరింత విశాలత కావాలి. ప్రతి ఒక్కటి నెగిటివ్ థింకింగ్ కాకుండా పాజిటివ్ పర్స్పెక్టివ్తో అందరినీ ప్రేమించగలిగిన విశాలత కావాలి, అందరినీ మరి స్నేహించగలిగిన విశాలత కావాలి. ప్రార్థన చేస్తూ అప్పుడు మీ బావిని మరలా పునరుద్ధరించండి. దేవుడు మిమ్మల్ని గౌరవ దీవించి ఆశీర్వదించును.